ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్. ఈరోజు అంశం ఏంటంటే అర్చకత్వం అనేది బ్రాహ్మణుల యొక్క పేటెంట్ హక్కు అనే అంశం మీద మన హ్యూమన్ రైట్స్ సభ్యుడైన పందిపాటి అశోక్ కుమార్ గారు ఈరోజు మాట్లాడతాడు. ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో హిందుత్వం, క్రిస్టియానిటీ, తర్వాత ఈ ముస్లింకి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క మతపరమైనటువంటి ఈ కాంట్రవర్సీలో మనం చూసాము. నిన్న మొన్న కొంతమంది బ్రాహ్మణ భావజాలం కలిగినటువంటి బ్రాహ్మణులు సంఘాలు అర్చకత్వం మా పేటెంట్ హక్కు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. అర్చకత్వం మాకు తప్ప, బ్రాహ్మణులకు తప్ప ఇంకా వేరే కులాలకు ఎవరికి కూడా ఈ హక్కు లేదు అనేటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒక బ్రాహ్మణవాది అయితే ఏకంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, బ్రాహ్మణ మంత్రంలో నుంచి ఈ విశ్వం మొత్తం కూడా దేవుని దగ్గరికి చేరేటువంటి ఈ బ్రాహ్మణులే ఒక దూతలుగా మరి మమ్మల్ని శ్రీకృష్ణుడే చెప్పాడు, మా కాళ్ళు కడిగి వాళ్ళ నిత్యం చల్లుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఆ బ్రాహ్మణ మతవాది ఒక అతను నిన్న మాట్లాడుకున్నాడు. అయితే ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనేటువంటి దేవుడిగా భావించేటువంటి శ్రీకృష్ణుడు, విశ్వానికే దేవుడిగా భావించేటువంటి శ్రీకృష్ణుడు బ్రాహ్మణులు కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నాడు అనేటువంటి విషయాన్ని, అంటే దేవుడి కంటే కూడా బ్రాహ్మణులు ఎక్కువైనటువంటి వారి యొక్క హోదా పెద్దదా, లేకపోతే వారి యొక్క జీవన విధానం గొప్పదా, దేవుడి కంటే గొప్పదా అనేటువంటి ప్రశ్న నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. కనుక ఈ దేశంలో, భారతదేశంలో మరి భారతీయులకు శ్రీకృష్ణుడికి ఎంత గౌరవం ఇస్తారో, ఎంత మరి ఆయన్ని ఎంతగా వాళ్ళు ప్రేమించి ఆరాధిస్తారో, అన్ని కులాల వాళ్ళు శ్రీకృష్ణుని ఆరాధిస్తారు. అన్ని కులాల వాళ్ళకి శ్రీకృష్ణుడి గుళ్ళు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు కాళ్ళు కడిగి, మరి బ్రాహ్మణులు కాళ్ళు కడిగి శ్రీకృష్ణుడిని నెత్తిన పోసుకున్నాడు అనేటువంటి మాట మాట్లాడారంటే వాళ్ళకి ఎంత సిగ్గుచేటు. మరి ఈ రోజున మన యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇంకో విషయం, బ్రాహ్మణుల కోసం మరి బ్రాహ్మణులతో మాట్లాడినటువంటి మాటలు, బ్రాహ్మణులకి విసిరినటువంటి ఈ సవాలు, మందకృష్ణ వేసినటువంటి సవాలుకి వాళ్ళు ప్రతిగా మేము ఈ కుల వ్యవస్థలో మా కులమే గొప్ప కులం, మా కులమే మరి నిజాయితీ అయిన కులం అన్నట్టుగా అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని కూడా మేము ఏకీభవించట్లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు అని చెప్పాడు. బ్రహ్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఈ అర్చకత్వం చేయాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు. కానీ బ్రాహ్మణులు అందరూ కూడా అర్చకత్వం చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడలేదు. ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే 2026 సంవత్సరంలో మనం ఉన్నాం. ఇప్పుడు పాశ్చాత్య దేశాలన్నీ కూడా మనకంటే మరి 70 సంవత్సరాల ముందు చూపుతూ ఉన్నాయి. మనకంటే మన యొక్క అభివృద్ధి కంటే 70 సంవత్సరాల నాడు పాశ్చాత్య దేశాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం ఆ విధమైనటువంటి టెక్నాలజీతో ఉన్నాం మనం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే. ఇంకో విషయం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో మతం, కులం అనేదానికి ముఖ్యమైనటువంటి పీట ఇది. అంటే దాన్ని ముఖ్యంగా దాన్ని పబ్లిక్లో కానీ లేకపోతే జన సమాజంలో దానికి ప్రాధాన్యత ఎవరు, అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ భారతదేశంలోకి వచ్చేటప్పటికి కులానికి, మతానికే ముందు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అదే దర్శనంలోకి పనిచేస్తున్నాయి. కనుక ప్రభుత్వాలు కూడా వాటి తీరు మార్చుకోవాలి. కులానికి, మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం అభివృద్ధి వైపు ప్రయాణం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వాలు వాటి విధానాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వాలు కులం, మతం అనేది భుజాన వేసుకున్నాయో, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కానీ, పిఎం కానీ, మరి మంత్రులు కానీ, లేకపోతే ఎంపీలు
మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా కులానికి మతానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ జనసమూహం అంతా కూడా ఇంకా దాంట్లో కొట్టుకుపోవాల్సి వస్తుంది. కానీ అభివృద్ధి వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోకి వెళ్ళరని చెప్పేసి ఈ యొక్క సందర్భంలో నేను అందరికి కూడా భారత సమాజానికి అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం, నిన్నగా మొన్న రఘురామకృష్ణరాజు గారు మరి ఆ ఉండి నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి ఈ కుల వ్యవస్థ మీద మత వ్యవస్థ మీద చేసినటువంటి మరి ఈ యొక్క వికృష్టమైనటువంటి పనులు చాలా హేయకరమైనటువంటి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, నిన్నగా మొన్న అయ్యన్నపాత్రుడు ఆ నియోజకవర్గంలో ఆయన సందర్శించే క్రమంలో మరి డప్పు కళాకారులందరూ చుట్టూ ఉండి డప్పు కొడతా సందర్భంలో ఆయన తన విఘ్నతను మరచి సంయమనం మరచి ఆ యొక్క డప్పు కళాకారుని తనకంటే వయసులో పెద్ద తండ్రి లాంటి వాడిని చంప మీద కొడతాం అనేది మనం పబ్లిక్గా చూసి ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక పక్కన మేము పడుతూనే ఉంటున్నాం. ఈ ఒక పక్కనేమో బ్రాహ్మణిజం కుల ఎక్కడుందని చెప్పేసి కొందరు అంటున్నారు, కుల వ్యవస్థ ఎక్కడుందని చెప్పేసి కొందరు అంటున్నారు, కులం అనేది లేదు కుల వ్యవస్థ పాటించట్లేదు, అందరూ సమానంగానే బతుకుతున్నారని చెప్పేసి ఓ పక్కన అంటున్నారు. ఓ పక్కనేమో ఈ విధంగా ఈ తక్కువ కులం వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఆ అయ్యన్నపాత్రుడు అధికారంలో ఉన్నటువంటి శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్నపాత్రుడు ఈ విధంగా చేయటం అనేది ఒక దళితుడిని, ఒక డప్పు కళాకారుడిని, అతని కళాకారుడు అని కూడా చూడకుండా, వయసులో పెద్దవాడి తండ్రి లాంటి వాడు అని చూడకుండా చంప మీద కొట్టి అవమానించి మా యొక్క మనోభావాలను దెబ్బతీశాడు. మేము ఎందుకైనా మిమ్మల్ని గెలిపించుకుంది, ఎందుకైనా మేము మిమ్మల్ని రాజ్యాధికారం కట్టబెట్టింది మీకు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అందరూ కూడా తెలుసుకుంటున్నారు. కనుక ప్రభుత్వాలకి మేము సున్నితంగా చెబుతున్నాం, ఈ విధానాన్ని ఇంతటితో ఆపండి. ఒక మతాన్ని, ఒక కులాన్ని భుజానేసుకుని మీరు ఎలబాకండి. మిగిలిన కులాలన్నిటికీ కూడా మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఏ కులంలోనైనా తప్పు ఒప్పులు ఉంటే ఆ తప్పు ఒప్పులు మాత్రం మీరు తెర మీద తీసుకురండి. ఆ తప్పు ఒప్పులనే మీరు ఖండించండి. ఆ తప్పులు, ఇదిగో ఈ కులంలో ఈ తప్పు ఉంది, ఇది మార్చుకోండి, ఇదిగో ఈ మతంలో ఈ తప్పులు ఉన్నాయి, ఈ మార్చుకొని సరైనటువంటి మార్గంలో మీరు నడవండి అని చెప్పేసి మీరు చెప్పాలి. కానీ ఒక కులాన్ని భుజానేసుకుని, ఒక సనాతన ధర్మాన్ని భుజానేసుకుని, లేకపోతే ఒక క్రిస్టియానిటీని భుజానేసుకుని మీరు ముందుకు పోవద్దని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. ఓ పక్కనేమో మాకు జగన్మోహన్ రెడ్డి మేము క్రిస్టియన్ అంటున్నాడు, ఇంకో పక్కనేమో క్రిస్టియన్కి ఏం జరుగుతున్నా కానీ మాట్లాడట్లేదు. ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు మేము క్రిస్టియన్కి అనుకూలంగా ఉన్నానంటున్నాడు, సెక్యులర్ పార్టీ మాది అంటున్నాడు. ఓ పక్కనేమో మరి క్రిస్టియన్స్కి కానీ దళితులకు కానీ దళిత క్రిస్టియన్స్కి సమస్యలు కానీ ఆయన ఏం మాట్లాడట్లేదు. అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు తెర మీదకి వస్తున్నాయి. కనుక ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రతి దానిలో ఉన్నటువంటి తప్పులన్నీ కూడా బయటికి తీసి, తప్పులన్నీ కూడా చూపించి ఇది మార్చుకోవాలి, ఈ తప్పులు మార్చుకోవాలి, ఇది కాదు ఈ ప్రజలు డెవలప్ అవడానికి, లేకపోతే ఈ ప్రజాస్వామ్యం ముందుకెళ్ళడానికి మనం ఇవన్నీ మార్చుకుని ముందుకెళ్ళాలి. కానీ ఒకళ్ళొకళ్ళు దూషించుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు కాంట్రవర్సీ అనేది కొనసాగిస్తూ ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి వెనక్కి వెళ్తుంది కానీ పురోభివృద్ధి చెందని చెప్పేసి ఈ యొక్క సందర్భంలో నేను సామాజికవేత్తగా నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై భీమ్. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే అందరూ షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను.